అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ 4th ఆగస్ట్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్స్ అని మనం మాట్లాడదాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా ఉంది. నికే 1% డౌన్, హాంకాంగ్ 0.3% మేర ప్లస్, అలాగే షాంఘై 0.2% మేర లాభాలతో కొనసాగుతోంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ మనం చూసాం. నాస్డాక్ 2% మేర లాభాలతో, S&P 500 1.5% మేర, డౌ జోన్స్ 1.3% మేర లాభాలతో ఒక మంచి కంబ్యాక్ మనం యుఎస్ మార్కెట్స్లో అయితే చూసాం. ఎన్నిని ప్రాపప్ చేయడానికి, ఎన్నిని పెంచడానికి యుఎస్ తీసుకున్న ఇంటర్వెన్షన్ కూడా కొద్దిగా అటు ఎన్నిని పైకి తీసుకురావడంలో దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఆయిల్ $84 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ నిన్న రాత్రి కువైట్ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన శబ్దాలు వినపడ్డాయి, దాడులు జరిగాయి అన్న ఒక వార్త కూడా అయితే ఉంది. ఇంకా దాని మీద కన్ఫర్మేషన్ అయితే రాకపోయినప్పటికీ యాజ్ ఆఫ్ నో అయితే క్రూడ్ $84 దగ్గర బ్రెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇది పైకి వెళ్తున్నది. ఇప్పుడు 80, 90, 100 మధ్య ఇది కొనసాగుతున్నంత వరకు మనకు కొద్దిగా ఇబ్బందికర పరిణామాలు అయితే ఉంటాయి యాజ్ ఆఫ్ నో. కాకపోతే మార్కెట్ దాన్ని మెల్లగా డైజెస్ట్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. గోల్డ్ ఆ లెవెల్ ఏదైతే 3,950, 4,050 ఆ లెవెల్స్ ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేసి 4,100 పైన పదే మనం వెళ్ళడం అయితే చూస్తున్నాం. మేబీ కొద్దిగా షార్ట్ టర్మ్లో ఇలాగే ఉండొచ్చు అన్నట్టు అనిపిస్తుంది. సిల్వర్ కూడా $58 దగ్గర అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతుంది. క్రిప్టోల్లో బిట్కాయిన్ 63,000-64,000 దగ్గర కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. 25 స్టేట్స్ సూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ లేటెస్ట్ గ్లోబల్ టారిఫ్స్. సో ఉన్న రాష్ట్రాల్లో 50% పైగా రాష్ట్రాలు డొనాల్డ్ ట్రంప్ మీద ట్యాక్సెస్, టారిఫ్స్ విషయంలో సూ చేశాయంటేనే అది ఎంత ఇబ్బందికర పరిణామం మనం అర్థం చేసుకోవాలి. స్టాక్స్ పరంగా చూస్తేనేమో స్టాక్స్ పరంగా పేటీఎం, ఎల్ఐసి, ఎయిర్టెల్, బిఎస్సి, ఓఎన్జీసీ ఇలా ఈ స్టాక్స్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు. 3 ఇన్వెస్టర్స్ ఇన్ 1987 కమ్యూనికేషన్స్. పేటీఎంలో లుకింగ్ టు సెల్ షేర్స్ వర్త్ అప్ టు 2,002 crores, దాదాపు 2,000 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేయాలని చెప్పి 3 ఇన్వెస్టర్స్, ఎవరైతే అర్లీ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఆలోచిస్తున్నారు. సైఫ్ పార్ట్నర్స్, సైఫ్ 3, మారిషస్ అండ్ ఎలివేషన్ క్యాపిటల్ వీళ్ళందరూ కూడా వాటాలు విక్రయించాలని చెప్పి చూస్తున్నారు. ఎల్ఐసిలో మరొకసారి వాటాలు విక్రయానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇలా కొద్ది రోజులకు ఒకసారి వాటాలు విక్రయం చేసుకుంటూ వెళ్తే అది కూడా 10% డిస్కౌంట్తో, అంటే ఆ సంవత్సరంలో స్టాక్ పెరగడమే కొద్దిగా కష్టమైన పని. సో అంతటి స్టాక్ పెరిగిన తర్వాత మళ్ళీ 10% డిస్కౌంట్తో ఇచ్చేస్తే స్టాక్ అక్కడికే వచ్చేస్తుంది. ఇలా అందువల్ల ఎల్ఐసి ఒకవేళ అంత పెద్ద మార్కెట్ క్యాప్ ఉండి అండ్ ఎల్ఐసి ఒక మోనోపోలీ లాంటి సిచ్యువేషన్, అంటే ఇన్ టర్మ్స్ దాన్ని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లాగే చూడలేము, రకరకాల ఫ్యాక్టర్స్ దానిలో పెట్టున్నాం కాబట్టి. సో ఎల్ఐసి అంత పెద్ద కంపెనీ అయినప్పటికీ కూడా మనం ధైర్యంగా ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం పదే ఇలా వాటాలు ఉపసంహరణ చేసుకుంటూ వెళ్ళిన ప్రతిసారి స్టాక్లో కరెక్షన్, స్టాక్లో సెల్లింగ్ వస్తుంది కాబట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇవాళ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, బిఎస్సి, నైకా, ఎంసీఎక్స్ వీళ్ళ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఓఎన్జీసీలో హాఫ్ ఆఫ్ ది 171.75 మిలియన్ టన్స్ పెట్రోలియం స్టోరేజ్ ఫెసిలిటీ బీయింగ్ డెవలప్డ్ బై ఓఎన్జీసీ అట్ మంగళూరు. సో ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం ఆయిల్ రిజర్వ్స్లో భాగంగా, ఎందుకంటే మొన్నటి ఎఫెక్ట్ తర్వాత ప్రభుత్వం దీన్ని పెంచాలని చెప్పి చూస్తుంది. ఇండిగో, నో ఫ్రిల్స్ ఎయిర్లైన్ ఇండిగో విల్ బెట్ ఆన్ స్మాల్ బిజినెస్ క్లాస్ ఆన్ ఇట్స్ లాంగ్ హాల్ ఫ్లైట్స్ టు యూరప్. అదొక అప్డేట్. ఇక మిగిలిన స్టాక్స్ పరంగా మనం చూస్తే పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి కొద్దిగా బ్రీఫ్గా మనం చూసి తర్వాత దీంట్లోకి వెళ్దాము. స్టవ్క్రాఫ్ట్ ప్రాఫిట్స్లో 65% మేర జంప్ కనిపించింది. ఎబిట్ మార్జిన్ 10.5 నుంచి 11.2%కి ఉంది. రెవెన్యూలో కూడా దాదాపు 41% మేర జంప్. అండ్ మేబీ మొన్నటి వచ్చిన గ్యాస్ క్రైసిస్ పరోక్షంగా వీళ్ళకి బెనిఫిట్ చేసినట్టుంది. జిఎస్కే ఫార్మా రెవెన్యూ 16% మేర జంప్ తీసుకుంది. రెవెన్యూ 16% మేర జంప్, ప్రాఫిట్స్లో 16. ఎబిట్ మార్జిన్స్ 31.2 నుంచి 31.5% పెరిగాయి. కన్సైర్ నెర్లాక్ ప్రాఫిట్స్లో 5% మేర జంప్ కనిపించింది. ఎబిట్ మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నాయి. టెక్స్ రైల్ ప్రాఫిట్స్లో దాదాపు 70% మేర జంప్, రెవెన్యూలో 17% మేర జంప్. గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్ ప్రాఫిట్స్ రెట్టింపు అయ్యాయి. 505 కోట్ల రూపాయల నుంచి 1,309 కోట్ల రూపాయలకి, రెవెన్యూలో 67% మేర జంప్. ఎబిట్ మార్జిన్స్ కూడా గణనీయంగా పెరిగాయి. ఇంటర్మ్ డివిడెంట్ ₹15 దాకా ఇస్తుంది గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్. డిఎల్ఎఫ్ ప్రాఫిట్స్లో 4% మేర జంప్ కనిపించింది. ఎబిట్ మార్జిన్స్ 13.4 నుంచి 11.7%కి తగ్గాయి. అదర్ ఇన్కమ్ 264 నుంచి 325 కోట్ల రూపాయలకి వచ్చింది. టొరెంట్ పవర్ ప్రాఫిట్స్లో 13% మేర క్షీణత నమోదైంది. డామ్స్ ఇండస్ట్రీస్ ప్రాఫిట్స్లో 22% మేర క్షీణత నమోదైంది. ఎబిట్ మార్జిన్స్ 17.6 నుంచి 12.3%కి తగ్గాయి.
కిమ్స్ ప్రాఫిట్స్లో 47% మేర క్షీణత నమోదైంది. రెవెన్యూ 35% మేర పెరిగినప్పటికీ టు ప్రొవైడ్ ఏ లోన్ గ్యారంటీ ఆఫ్ 650 crore టు అంటే వాళ్ళ వివిధ విభాగాలకి 650 కోట్ల రూపాయల మేర గ్యారంటీ ఇవ్వబోతోంది. ఎబిట్ మార్జిన్స్ కూడా తగ్గే 22 నుంచి 18.9కి. స్టాక్స్ పరంగా కన్సైనర్ ల్యాక్ వాళ్ళ హోసూర్లో ఫేజ్డ్ కెపాసిటీ అడిషన్స్ చేయబోతోంది. ఇందుకోసం 600 కోట్ల రూపాయల మేర విస్తరణ కోసం బోర్డు ఆమోదం తెలిపింది. ఏ ఇండస్ట్రీస్ 700 కోట్ల రూపాయల మేర వాళ్ళ సలార్పూర్ రాజస్థాన్లో విస్తరణ కోసం ఖర్చు చేయాలని చెప్పి నిర్ణయించింది. బోర్డు ఆమోదం తెలిపింది. ఎల్ఐసిలో 6.5% మేర ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వాటా విక్రయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క షేర్కి 382 రూపాయలు చొప్పున ప్రైస్ ఫిక్స్ చేశారు. రీటైలర్స్ ఇన్వెస్టర్స్ విల్ రిసీవ్ 10 రూపీస్ పర్ షేర్ డిస్కౌంట్. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ప్రమోటర్స్ బ్యాక్ టు ద రూట్స్ హైక్ స్టేక్స్ ఇన్ ఎన్ఎస్సీ కంపెనీస్. ఎఫ్ఐఏ హోల్డింగ్ తగ్గుతున్న తరుణంలో డిఏఎస్ మెల్లిగా హోల్డింగ్స్ పెంచుకుంటున్న ఈ తరుణంలో కంపెనీస్ కూడా ప్రమోటర్లు కూడా వాళ్ళ వాటాలను పెంచుకుంటూ ఆ కంపెనీ మీద నమ్మకాన్ని షేర్ హోల్డర్స్లో పాదుగొల్పేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కలెక్టివ్ ఓనర్షిప్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ 2 సంవత్సరాల గరిష్ట స్థాయి దగ్గర ఉంది. సెండ్స్ ఏ పాజిటివ్ సిగ్నల్ ఆన్ బిజినెస్ అండ్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్. సో వివిధ కంపెనీస్ అంటే ఓవరాల్గా ఇది బకెట్ లాగా చేసి చెప్పిన అంశం కాబట్టి ఎఫ్ఐఏ హోల్డింగ్ తగ్గుతున్నా కూడా ప్రమోటర్స్ వాటాలు పెంచుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం అండ్ డిఏఎస్ కూడా వాటాలు పెంచుకుంటున్నారు. ప్రమోటర్లు ఫస్ట్ క్వార్టర్లో దాదాపు 36,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని కొనుగోలు చేశారు. గత 4 సంవత్సరాల డేటాతో పోలిస్తే ఇదే గరిష్టంగా ఇక్కడ మనం చూడాలి. ఇండియాస్ ఫ్యూయల్ ఎక్స్పోర్ట్స్ అట్ 1 year హై ఇన్ జూలై. డీజిల్ బూస్ట్ కారణంగా మనం రష్యా నుంచి క్రూడ్ తీసుకుని మన ఇతర దేశాలకు మళ్ళీ విక్రయిస్తున్నాం. యాక్చువల్గా యూఎస్ మొత్తుకునేది అదే. రిలయన్స్ లాంటి ఇండస్ట్రీస్కి ఇది చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. న్యూ క్లోజింగ్ ఆప్షన్ నిన్న సాయంత్రం మొత్తం హడావిడి. ఎందుకంటే లాస్ట్లో వచ్చిన స్పైక్ అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో కొత్తగా తీసుకొచ్చిన ఈ క్లోజింగ్ ఆప్షన్ ప్రైస్ అనేది తీవ్రమైన కన్ఫ్యూజన్కి దారితీసింది. ఈ లాస్ట్ మూమెంట్లో వచ్చిన నిఫ్టీ స్వింగ్ అనేది ఎవరికి అర్థం కాక తలలు పట్టుకున్నారు నిన్నంతా కూడా. సమ్ అట్రిబ్యూట్ డైవర్జెన్స్ టు లార్జ్ ఎఫ్ఐ బై ఆర్డర్స్ ఇన్ నిఫ్టీ హెవీ వెయిట్స్. సో దీన్ని మరి ఎక్స్చేంజెస్ కానీ సెబీ కానీ దీని మీద ఒక క్లారిటీ వాళ్ళు ఇస్తుందేమో చూడాలి. ఈ ప్రైజ్ మెకానిజంకి సంబంధించి గవర్నమెంట్ అన్వీల్స్ ఓఎఫ్ఎస్ టు డైల్యూట్ ఎల్ఐసి స్టేక్ 382 రూపీస్ ఆఫర్ ఫర్ సేల్ అట్ ఫ్లోర్ ప్రైస్ అట్ 10% డిస్కౌంట్ టు కరెంట్ ప్రైస్తో పోలిస్తే 10% మేర డిస్కౌంట్తో వీళ్ళు ఆఫర్ అయితే చేస్తున్నారు. 2.5% మేర ఓవరాల్గా ఆఫర్ ఫర్ సేల్ ఉన్నప్పుడు కూడా 4% వరకు గ్రీన్ షూ ఆప్షన్ కింద ఓవర్ సబ్స్క్రిప్షన్ తీసుకునేంత వరకు అంటే దాదాపు 6.5% వరకు వాటా విక్రయించేందుకు అవకాశం అయితే ఉంటుంది వచ్చిన డిమాండ్ని బట్టి. అదర్స్ రెవెన్యూ డబుల్స్ ఇన్ Q1. లాసెస్ దాదాపు 71% మేర తగ్గాయి. బిజినెస్ స్టాండర్డ్ tax bill to widen steps to attract foreign investments from October 28. New vehicles may need to talk each other. CD issuances, certificate of deposit issuances తగ్గాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. సో ఇవన్నీ ఫస్ట్ పేజ్లో. ఫెడరల్ బ్యాంక్ ఓవరాల్గా ప్రైవేట్ బ్యాంక్స్లో చిన్న బ్యాంక్స్లో ఫెడరల్ బ్యాంక్ దుమ్ము దులిపేస్తోంది. గత కొద్ది కాలం చాలా లైమ్ లైట్లో ఉన్న స్టాక్ ఫెడరల్ బ్యాంక్ ఈ ఏడాది కాలంలోనే 85% మేర స్టాక్లో జంప్ అయితే మనం చూసాం. 364 ఆల్ టైమ్ హై దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. వాల్యుయేషన్ మే బ్లంట్ దివీస్ నెక్స్ట్ డోస్ ఆఫ్ గెయిన్స్. స్ట్రాంగ్ Q1 నెంబర్స్ జిఎల్పీలో వచ్చిన టెయిల్ విండ్స్ కారణంగా కొద్దిగా ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా స్టాక్ అయితే బాగా పెరిగింది ఇప్పటికే. బట్ ఇది 10,000 రూపాయల మార్కుకు చేరుతుందా లేదా వివిధ ఇది మార్కెట్లో ఉన్న ఈ తరుణంలో దాదాపు 8,500 నుంచి 9,000 దాకా టార్గెట్ ప్రైజ్లు అయితే వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్నాయి. కానీ అండ్ ఈ లెవెల్స్ దగ్గర హ్యూజ్ బయింగ్ కానీ ఈ లెవెల్స్ దగ్గర హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మేబీ కొద్దిగా రిస్కీ బెట్ కావచ్చు దివీస్ ల్యాబ్స్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో. డిఎల్ఎఫ్ Q1 రెవెన్యూ 52% మేర. అదాని దాదాపు 1,50,000 కోట్ల రూపాయల మేర ఒడిశాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో పెట్టుబడి పెట్టబోతున్నట్టు వెల్లడించింది. టాటా కూడా ఈ న్యూక్లియర్ మీద ఫోకస్ బాగా ఉన్నాయి 2 కంపెనీస్. అశోక్ లేలాండ్ నిన్న 5% మేర జంప్ తీసుకుంది. ఎథోస్ నిన్న 16% మేర జంప్ తీసుకుంది. నెట్ ప్రాఫిట్లో 48% మేర జంప్. సో మనం చాలా కాలం నుంచి ఎథోస్ గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం కూడా. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 3% మేర జంప్ తీసుకుంది. ప్రధానమైన వార్తలిక మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది మొన్న కూడా చెప్పినట్టు వాస్తవానికి ఈ మండే రోజు స్టార్ట్ అవ్వాలి. బికాస్ చాలామంది రిక్వెస్ట్ చేశారు ఫస్ట్ కదా, సో నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ చేయండి నెక్స్ట్ మండేకి అని చెప్పి. సో దీంతో నెక్స్ట్ మండేకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో 10th మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంకా మీరు ఎన్రోల్మెంట్స్ కొనసాగించుకోవచ్చు చేసుకోవచ్చు. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.